హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కౌన్సిలింగ్ టైం కాబట్టి చాలా మందికి ఉపయోగపడేటువంటి వీడియో. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి బ్రాండ్ అనేది అవసరమా కాదా? ఇది చాలా మందికి ఈ వీడియో పూర్తిగా చూడాలంటే కొంత ధైర్యం కూడా ఉండాలి. ధైర్యం అంటే ఎందుకంటున్నానంటే అన్నమాట, దాదాపుగా 26 సంవత్సరాల పైగా నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి కొన్ని వేల మంది స్టూడెంట్స్ నా దగ్గర చదువుకొని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీ లాంటి చోట చేరి లక్షలు కోట్ల రూపాయల ప్యాకేజీలో దేశం మొత్తం ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటల్ని ధైర్యంగా మీ ముందుకు నేను చెప్పగలుగుతున్నాను. కానీ అది వినగలిగేటువంటి ధైర్యం కూడా చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి స్టూడెంట్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఇది పూర్తిగా వినగలిగితే మీకు కొంత క్లారిటీ వస్తుంది. లేదా మీకు మీ ఆలోచనలు మీకుంటే ఎవరి ఆలోచనలు మార్చే ఉద్దేశం నాకేమీ లేదు. కేవలం ఒక్క స్టూడెంట్ రియాలిటీ తెలుసుకొని ఒక్క స్టూడెంట్ అన్నా, ఒక్క పేరెంట్ అన్నా మారగలిగితే బెటర్‌గా ఉంటుందనే ఉద్దేశం మాత్రమే ఈ వీడియో. సో కమింగ్ టు ద పాయింట్, బ్రాండ్ అవసరం అంటే చాలా చోట్ల అవసరం అండి. కొన్ని చోట్ల అవసరం లేదు. బ్రాండ్ కన్నా అతి ముఖ్యమైనది ఏంటంటే మన కెరీర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో బ్రాండ్‌కి పోటీ ఏంటి అంటే మన కెరీర్. ఐఐటీల్లో అవ్వచ్చు, ఎన్ఐటీల్లో అవ్వచ్చు, ట్రిపుల్ ఐటీలో అవ్వచ్చు. వీటిల్లో లీస్ట్ బ్రాంచ్ అయినా పర్వాలేదు సార్, నేను ఐఐటీ జాయిన్ అవుతాను. నా దగ్గర మెంటర్‌షిప్ దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ చేసింది నేనే. కొన్ని వేల మంది స్టూడెంట్స్‌ని గైడ్ చేసుంటాను. చాలా మంది స్టూడెంట్స్ కొంతమంది అమాయకంగా లేదా అసలు వినరు ఇంకా. నేను ఏం చెప్పినా కూడా వినే పరిస్థితిలో ఉండరు. నాకు ఐఐటీనే. మా వాడు ఐఐటీలో జాయిన్ అవుతానంటున్నాడు. మా వాడు ఎన్ఐటీలో జాయిన్ అవుతానంటున్నాడు. అంతే. అది అసలు ఆ బ్రాంచ్ వేస్ట్ అండి. చదివినా పెద్దగా రాదు. అది ఎక్కడో ఎన్ఐటీ, ఎక్కడో ఐఐటీ అంటే వేరే చోట మంచిదొచ్చినా కూడా వదిలేసుకొని అమాయకంగా, మూర్ఖంగా చాలా మంది స్టూడెంట్స్, చాలా మంది పేరెంట్స్ వెళ్ళిపోతుంటారు. 4 సంవత్సరాల తరువాత మన భవిష్యత్తు ఏంటి? మన కెరీర్ ఏంటి? అనే ఆలోచనటువంటి లేకుండా కొంతమంది ఉండటం అనేది చాలా బాధాకరం విషయం. దానికోసమే ఈ వీడియో. సో బ్రాండ్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? ఏంటి? అనేది ఒక్కసారి తెలుసుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా. ఈ బ్రాండ్ ముందు ఐఐటీ బ్రాండ్ ఎక్కడ ఉపయోగపడుతుంది అవసరం అంటే, ఒక స్టూడెంట్‌కి ఒక ర్యాంక్ వచ్చినప్పుడు, చిన్న ర్యాంక్ రావచ్చు, పెద్ద ర్యాంక్ రావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. సో ఇట్లాంటి టాప్ మోస్ట్ ఎన్ఐటీస్ అవ్వచ్చు, ఐఐటీలు అన్నీ ఒకే రకంగా ఉండవండి. ఎన్ఐటీలు అన్నీ కూడా ఒకే రకంగా ఉండవు. ఎన్ఐటీల్లో కూడా కొన్ని కాలేజీల కన్నా మంచి ట్రిపుల్ ఐటీలు ఉంటాయి. వాటిల్లో కన్నా కొన్ని ఎంసెట్ కాలేజీల్లో మంచి ప్యాకేజీలు ఉంటాయి. ఎక్కడైనా జాయిన్ అయినా కానీ, టాప్ మోస్ట్ ఐఐటీ బాంబేలో జాయిన్ అయినా, లేదా మన ఎంసెట్‌లో విఎన్ఆర్ కాలేజీ జాయిన్ అయినా, ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయినా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్కిల్స్ లేకుండా ఏ కంపెనీ కూడా బ్రాండ్ ఇమేజ్‌ని చూసి ఇవ్వదండి. జాబ్ ఇవ్వదు. ఒకే ఒక్క యూజ్ ఏంటంటే, టాప్ మోస్ట్ ఎంఎన్‌సీస్ దేశంలోను, ప్రపంచంలోను ఉన్న అగ్రగామి సంస్థలు ఏవైతే ఉన్నాయో, పెద్ద ప్యాకేజ్ ఎంతైనా ఇవ్వగలము, మాకు టాలెంట్ ఉన్నవాడు అనుకునేటువంటి టాప్ మోస్ట్ కంపెనీ ఇలాంటి టాప్ బ్రాండ్ ఉన్నటువంటి ఇన్‌స్టిట్యూషన్స్‌కి అయితే వస్తాయి. రావటం వరకైతే వస్తాయి. ఆ బ్రాండ్ ఇమేజ్ తోటి, ఐఐటీ బాంబే ఇమేజ్ తోటి, ఎన్ఐటీ వరంగల్ ఇమేజ్ తోటి, ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఇమేజ్ తోటి చాలా టాప్ మోస్ట్ కంపెనీస్ అక్కడికొస్తే ఇంటర్వ్యూ చేయటం వరకు వస్తాయి. కానీ అక్కడ సెలెక్ట్ అవ్వటమా, కాకపోవటం అనేది కేవలం మీ చేతుల్లోనే ఉంటుంది. సో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది చెప్పేది, నేను అక్కడికెళ్ళిన తర్వాత ఇరగదీసేస్తాను. అసలు ఇక్కడ ఇంటర్మీడియేట్ అంటే నా వల్ల కాలేదు కానీ అక్కడికెళ్తే నేనేంటో చూపిస్తాను. నిజమే అయ్యుండొచ్చు. కరెక్టే అయ్యుండొచ్చు. కానీ మనం ఆలోచించాల్సింది, ఎక్కడో ఎన్ఐటీ, నాగాలాండ్, మణిపూర్ కూడా వెళ్ళటానికి సిద్ధపడతారు తప్ప, మన సీబీఐటీనో, వైజాగ్‌లో గాయత్రినో, లేకపోతే వీఎన్ఆర్ కాలేజీనో, వాసవి కాలేజీనో ఇట్లాంటి వచ్చిన కంప్యూటర్స్ బ్రాంచ్‌ను కూడా వదిలేసి అక్కడెక్కడో లీస్ట్ బ్రాంచ్ తీసుకుంటానికి సిద్ధపడతారు తప్ప, కేవలం ఫాల్స్ ప్రెస్టేజ్. కేవలం ఫాల్స్ ప్రెస్టేజ్. కొన్ని వందల మంది స్టూడెంట్స్‌ని చూస్తూ ఉంటా. 4 ఏళ్ల తర్వాత, సార్ మీరు ఆ రోజు చెప్పిందే కరెక్టు. నా వీడియో కింద కొన్ని కామెంట్స్ కూడా ఉంటాయి. ఆ వీడియోస్ ఒకసారి, పాత వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచించుకోండి. స్టూడెంట్స్ అందరికీ చెప్పేది, బ్రాండ్‌కి వలన కంపెనీలు తీసుకొస్తాయి. కానీ ఉద్యోగం ఇవ్వాల్సింది కేవలం మీ స్కిల్స్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ ఏంటి అంటే, మనం ఎప్పుడూ కూడా కెరీర్‌ని బేస్ చేసుకోవాలి. ఐఐటీలో ఏదొచ్చినా పర్లేదు. ఇప్పుడు ఎన్ఐటీలో ర్యాంక్ వచ్చిన వాళ్ళున్నారు, ఐఐటీలో ర్యాంక్ వచ్చిన వాళ్ళు. 2 కంపేర్ చేసుకొని ఏది బెటర్ అని ఆలోచించుకోవాల్సింది పోయి, లేదు సార్ ఇంకా ఎన్ఐటీ వద్దు సార్, నాకంతా ఐఐటీనే. కరెక్టే. ఐఐటీ జాయిన్ అవ్వటం మంచిదే. ఎన్ఐటీల కన్నా ఐఐటీలు మంచివేనంటే కొన్ని మంచివే ఉంటాయి. డెఫినిట్‌గా మంచివుంటాయి. కానీ మన కెరీర్‌కి ఏది ఉపయోగపడుతుందో ఆలోచించుకోవాలి కదా! ఎన్ఐటీల్లో వచ్చేటువంటి, వరంగల్‌లో వచ్చే ఈసీఈని వదిలేసుకొని, ఎక్కడో మండి లాంటి చోటకెళ్ళి నేను సివిల్ జాయిన్ అవుతాను, లేకపోతే మెటలర్జీ గ్రూప్ జాయిన్ అవుతాను,
లేకపోతే ఇంకో బ్రాంచ్ జాయిన్ అవుతానంటే అమాయకంగా ఆలోచించకండి. ఇది మీ కెరీర్ అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇక్కడ రాసిన ఐఐటీ, ఎన్ఐటీ దేనికన్నా అతి ముఖ్యమైనది మీ కెరీర్ అని, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటే, దాన్ని అమాయకంగా బ్రాండ్ ఇమేజ్ కోసమో, ఇంకో దాని కోసమో మీరనేది అలా వెళ్తే, 4 సంవత్సరాల పాటు మీ పేరెంట్స్, మీరు చెప్పుకోవటానికి బావుంటుంది తప్ప, 4 ఏళ్ల తరువాత ఏంటి పరిస్థితి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. సో, బ్రాండ్ ఎంతవరకు ఉపయోగపడుతుందంటే, కంపెనీని తీసుకురావడానికి ఉపయోగపడుతుందే తప్ప, ఎంసెట్‌లో కూడా ఒకే ఒక్క విషయం మీరు ఆలోచించండి. ఎన్ఐటీల్లో ఎలాంటి ప్యాకేజెస్ వస్తున్నాయో కొన్ని కొన్ని ఎంసెట్ కాలేజీల్లో కూడా చదువుకున్న వాళ్ళకి మల్లారెడ్డిలో కూడా 50,00,000 ప్యాకేజీలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నారాయణమ్మ కాలేజీలో 60,00,000 ప్యాకేజ్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. ఉంటారు ఎక్కడైనా. వాళ్ళు నలుగురో 10 మందో కదండీ. ఎన్ఐటీ వరంగల్ కూడా అంతే. ఎన్ఐటీ వరంగల్‌లో 25,00,000 అబోవ్ వచ్చిన వాళ్ళు ఎంతమందో చెక్ చేసుకోండి. ఐఐటీ బాంబేలో 10,00,000 కన్నా జీతం తక్కువ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్న పరిస్థితి ఉంది. మరి ఐఐటీ బాంబేలో జాయిన్ అవ్వాలని ఎంత మంచి ర్యాంక్ రావాలో చెప్పండి. కానీ ఐఐటీ బాంబే అనే ట్యాగ్ లైన్ తోటి చాలా మంది వేరే ఐఐటీల్లోకి అంటే దాని కింద ఉన్నటువంటి లేకపోతే ఐఐటీ హైదరాబాద్, వారణాసిలోనో, ఇండోర్‌లోనో అక్కడ సీఎస్‌సి వచ్చిన వదిలేసి నాకు ఐఐటీ బాంబేలో సివిలే కావాలి, మెటలర్జీనే కావాలి, బాంబే, బాంబే. ఈ పరిస్థితి అయితే మంచిది కాదు. మీకు చూస్తున్నారు బయట రష్యన్ ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నారు. కెరీర్ కన్నా ముఖ్యమైనది ఏది ఉండదండి. మన కెరీర్‌కి ఏది ఉపయోగపడుతుందని ఆలోచించాలి తప్ప, కెరీర్‌కి బ్రాండ్ అనేది ఉపయోగపడుతుందంటే కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప, ఇంకొక మీకు ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తా. ఐఐటీ బాంబేలో సివిల్ వచ్చింది. ఒక కుర్రాడికి వారణాసిలో ఈసీఈనో, కంప్యూటర్ సైన్సో వచ్చింది. అది వదిలేసి ఇక్కడొచ్చిన సీఎస్‌సి వదిలేసి ఐఐటీ బాంబేలో మెటలర్జీనో లేకపోతే 5 ఇయర్స్ కోర్స్ ఏదైనా జాయిన్ అయిపోవటానికి రెడీగా ఉంటారు. అది మంచిది కాదని నా ఉద్దేశ్యం కాదు. ఈ 2 కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ సీఎస్‌సి వస్తుంది కదా వారణాసిలో. అక్కడ నువ్వు ఐఐటీ బాంబేకెళ్ళి ఆ బ్రాంచ్ చేసినా కూడా ఇక్కడ వారణాసిలో సీఎస్‌సికి వచ్చినంత ప్యాకేజ్ అక్కడ మీకు 100% రాదు. ఎందుకు రాదు అంటే ఐఐటీ బాంబే లాంటి చోట ఒక పెద్ద మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే నిజం ఏంటంటే అలాంటి కాలేజీలో మీరు చిన్న బ్రాంచ్ జాయిన్ అవుతుంటే మీకన్నా పెద్ద బ్రాంచ్ వాళ్ళు ఈసీఈ వాళ్ళు, డబల్ఈ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు లేకపోతే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉంటారుగా. మీకన్నా పెద్ద మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళేగా. వాళ్ళకి టాలెంట్ లేదా? క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు రేపు 4 ఏళ్ల తర్వాత వాళ్ళు మీకన్నా బాగా చదవరా? ఇంటర్మీడియేట్‌లోనే వాళ్ళు మీకన్నా బాగా చదవగలిగినప్పుడు, ఆ 4 ఏళ్లలో బాగా చదివి మీకన్నా హై కాంపిటీషన్, మీకన్నా పెద్ద ప్యాకేజీలకు వాళ్ళు ఎళ్ళలేరా? డెఫినిట్‌గా వెళ్తారు. సో, ఒక కంపెనీకి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా! సో, వాళ్ళు ఎవరిని తీసుకోగలుగుతారు? ఈ కాంపిటీటర్స్ తోటి మీరు వెళితే, మంచి కాంపిటీటర్ తోటి మీరు వెళితే, మీరు ఆటోమేటిక్‌గా వెనకుంటారు. సో, స్టూడెంట్స్ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. బ్రాండ్ అనేది ముఖ్యమే. కానీ అది ఎంతవరకు అంటే మనల్ని దెబ్బతీసేంతగా ఉండకూడదు. మన కెరీర్‌ని ఇబ్బంది పెట్టేలాగా బ్రాండ్ అనేది ఉండకూడదు. ఎన్ఐటీలో ఎక్కడొచ్చినా జాయిన్ చేస్తా. ఇంకొంతమంది ఎన్ఐటీల్లో ఎళ్తారు తప్ప ట్రిపుల్ ఐటీలు మాకొద్దండి అంటారు. తెలీదు. చెబితే వినరు. ఎందుకంటే తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. ఒకసారి మాట్లాడి చూడండి. ట్రిపుల్ ఐటీ అలహాబాద్, గ్వాలియర్ ఆ స్టూడెంట్స్‌తో మాట్లాడండి. ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? ఏంటి పరిస్థితి ఏంటనేది. తెలియకుండా ఏమి తెలుసుకోకుండా, తెలుసుకోవాలనే ఆలోచన లేకుండా గుడ్డెద్దు చేలో పడినట్టు ఎన్ఐటీ, 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 ఐఐటీ, ఐఐటీ కాదండి. మీకు ఎక్కడెక్కడ ఏ బ్రాంచెస్ వస్తున్నాయో తెలుసుకోండి. ఎన్ఐటీలో ఏ బ్రాంచ్ వస్తుంది? ఐఐటీలో టాప్ మోస్ట్ ట్రిపుల్ ఐటీలో ఏ బ్రాంచ్ వస్తుంది? ఐఐటీలో ఏమొస్తుంది? వీటిని చెక్ చేసుకొని, కంపేర్ చేసుకొని మీ కెరీర్‌కి బెటర్ ఏదనుకుంటారో, ఎక్కడైతే మంచి ప్యాకేజీ లేతే మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆలోచించుకుంటారో అలాంటి చోట జాయిన్ అవ్వండి తప్ప, బ్రాండ్ ఇమేజ్ తోటి కొంతమందికి ఎన్ఐటీల్లో ఎక్కడో లీస్ట్ బ్రాంచ్ వస్తుంది. ఎక్కడో ఎన్ఐటీల్లో ఇంకా పేర్లు చెప్తే కొంతమందికి అది మంచిది కాదని అంటారు కాబట్టి చెప్పట్లేదు. మంచి ఎంసెట్ కాలేజీలో, టాప్ కాలేజీలో సీఎస్‌సి బ్రాంచ్ వస్తుంది. అది వదిలేసుకొని దీనికి వెళితే అదొక్కసారి ఆలోచించుకోండి. మంచిది కాదు ఎన్ఐటీ నాకు చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. 4, 5 చోట్ల మనకొచ్చినప్పుడు ఏది మంచిదో ఆలోచించుకోవాలి. ఏది మంచిదో మీలాంటి వాళ్ళు చెప్పగలగాలి. ఇలా ఉండాలి అని చెప్పగలం. ఇలా ఉండకూడదు అని కూడా తెలుసుకోగలిగే కెపాసిటీ మీకుండాలి. మంచేదో, చెడేదో తెలుసుకునే వయసే మీది. కానీ ఆ టీనేజ్ అవ్వటం, అడాలసెంట్ ఏజ్‌లో ఉండేటువంటి ఆవేశం అవ్వచ్చు. దానివలన మీ కెరీర్‌కి దెబ్బ పెట్టుకుంటున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. పేరెంట్స్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప, ఏదేదో ఆ బ్రాండ్ ఇమేజ్ తోటి ఏదో వస్తుందనుకుంటే కేవలం 4 ఏళ్ల పాటు మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఐఐటీలో చదువుతున్నారు, ఎన్ఐటీలో చదువుతున్నారు చెప్పుకోవటానికే ఉంటది. ఆ తర్వాత మీరు ఎవరైనా ఫోన్‌లు చేసినా కూడా ఎత్తలేని పరిస్థితి. ఆలోచించుకోండి. కెరీర్‌కి ఉపయోగపడేటువంటి కాలేజీ, బ్రాంచి ఎంచుకోండి తప్ప,
అనవసరమైనటువంటి ఆర్భాటాలకు పోయి, ఫాల్స్ ప్రెస్టేజ్‌కి పోయి, పరువు కోసం పోయి, ఇంకా కొంతమంది 2 ఏళ్ళు చదివామండి, 4 ఏళ్ల నుంచి చదువుతున్నాం ఫౌండేషన్ కోర్సులు ఇవి. ఇన్నేళ్లు కష్టపడి ఎంసెట్ కాలేజీకా? అలా మాట్లాడుతుంటే ఎంసెట్ కాలేజీలు తక్కువ కాదు, ఐఐటీ కాలేజీలు ఎక్కువ అనే ఉద్దేశ్యం కాదు. 2 ఏళ్ళు కష్టపడ్డారు. మనం చేసేది బిజినెస్ కాదు. ఇది ఇంత ఇస్తా, నువ్వు నాకు ఇంత ఇమ్మని. కాలేజీ ఫీజు కట్టేటప్పుడు మనం ఏమైనా అనుకుంటామా? కాలేజీ ఫీజు 2,00,000 కట్టాం. వచ్చింది నా 2,00,000 ర్యాంక్ వచ్చిందనుకోండి, లేదా 20,000 ర్యాంక్ వచ్చిందండి. కానీ ఇంజినీరింగ్ జాయిన్ అయినప్పుడు మాత్రం ఏం ఆలోచిస్తాం? హైయెస్ట్ ప్యాకేజ్ ఆలోచిస్తుంది తప్ప యావరేజ్ చూడరు, మీడియన్ చూడరు. డైరెక్ట్‌గా హైయెస్ట్ ప్యాకేజ్, ఇక్కడ 2,00,00,000 ప్యాకేజ్ వచ్చింది కాబట్టి ఎళ్ళిపోతాను. కొద్దిగా ఆలోచించండి. ఇది మీ కెరీర్‌కి సంబంధించిన విషయం. కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఏ ఎన్‌ఐటీలో ఏ బ్రాంచ్ అయినా మంచిది అనుకోవటం కరెక్ట్ కాదు. ఏ ఐఐటీలోనైనా ఏదైనా జాయిన్ అవుతాను అనుకోవటం కూడా తప్పు. మీకొచ్చిన వాటిల్ని దృష్టిలో పెట్టుకొని ఏది బెటరు అనే డెసిషన్ తీసుకుంటే బావుంటుందని చెప్పటమే మాత్రం నా ఉద్దేశ్యం. వేరే రకంగా ఏమనుకోవద్దు. సో, బ్రాండ్ అంటే బ్రాండ్ కంపెనీలు ఖచ్చితంగా తీసుకొస్తాయి. అది ఎంసెట్‌లో ఉన్నటువంటి సీబీఐటీ, హైదరాబాద్‌లో చాలా కాలేజీలు ఉండొచ్చు. మంచిది. వీఎన్ఆర్, వాసవి, గోకరాజు గంగరాజు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. హైదరాబాద్ ఐటీ హబ్ అలాంటి చోట్లకెళ్ళాలి. ఎక్కడో మారుమూల ట్రిపుల్ ఐటీ ఎక్కడో ఉంటదది. దాంట్లో. దాంట్లో చదివినా ఒకటి, ఇట్లాంటి చదివినా ఒకటి. చూసుకోండి, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రెస్టేజ్, ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం పోకండి. మీ కెరీర్‌ని దెబ్బ తీసుకోవద్దు. ఇది నేను చెప్పాలనుకున్న మాట. ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లైవ్‌కొచ్చినప్పుడైతే డిస్కస్ చేద్దాం. రైట్. థాంక్ యూ.